నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్ గురించి మనం మాట్లాడదాము. ఎండాకాలం మనం ఎక్కువ డీహైడ్రేషన్ మనకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సరిగా వాటర్ తీసుకోకపోవటం, బయట ఎండకు కొంచెం అటు ఇటు తిరగటము, ఏదన్నా చిన్న పని ఉన్నా ఎండకు బయటికి తప్పదు కదా అని బయటికి వెళ్ళేసి ఇంటికి వస్తుంటాము. వచ్చినప్పుడు మనకు డీహైడ్రేషన్ లాగా శరీరం ఇది అయిపోతుంటుంది. చెమట రూపంలో తాగిన వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. దానికి మనం వాటర్ అనేది చక్కగా తీసుకున్నప్పుడు కూడా ఈ శరీరానికి సంబంధించిన వాటర్ చక్కగా అందకపోతే శరీరం డీహైడ్రేట్ అయిపోయి ఒక్కోసారి కళ్ళు తిరగటము, ఒక్కోసారి మొత్తం కింద పడిపోవడం కూడా మనం జరుగుతుంటుంది. అది ఎందుకు అంటే, డీహైడ్రేషన్ అయినప్పుడు బాడీకి అందవలసిన పదార్థాలు అందవు. మన బ్రెయిన్ స్ట్రోక్, ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా కొన్ని కేసుల్లో 100కు ఒక 10% మనం అవి కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఈ ఎండకు అనేటిది మనకు వీలైనంతకు వెళ్ళేటప్పుడు తప్పదనుకున్నప్పుడు ఒక చిన్న ప్రికాషన్స్ ఏంటంటే, అందరికీ తెలిసినే ఒక గొడుగు లాంటిది కానీ, లేదా మేము బండి మీద వెళ్తున్నాం కదా సార్, ఎట్లా అంటే ఇప్పుడు బండి మీద కూడా కొన్ని వచ్చినాయి పైన పెట్టే క్యాపులు లాంటివి, అవి కూడా బండికి కొంచెం అమర్చుకుంటే ఎండాకాలం వరకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీరు బయటకు వెళ్తే ఈ నార్మల్ వాటర్ తాగలేకపోతే ఈ కొబ్బరి నీళ్ళు కానీ అవి మనం తీసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఎక్కువ వచ్చేటి ఏంటంటే మంప్స్ అని వస్తాయి, అంటే చెవుల కింద కొన్ని గడ్డల్లాగా వస్తాయి. అవి కూడా కామన్గా ఎండాకాలమే చూస్తుంటాం. ఎందుకంటే ఈ బయట తిరిగి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ వాటర్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ గడ్డలు వస్తాయి. దాన్ని కమ్మకాకని అంటాము, లేదా మంప్స్ అని కూడా అంటుంటాము. వీటికు చిన్నప్పుడు వ్యాక్సిన్స్ అని వేస్తున్నారు, కానీ వ్యాక్సిన్స్ వేసినా పెద్దగా అది ఉపయోగపడడం లేదు. రెండు చెవుల కింద వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మనం నోటీస్ చేస్తుంటాం, ఒక పట్టీ లాంటిది వేస్తారు. ఆ పట్టీ లాంటిది వేసేసి మందులు వాడకుండా ఒక్కోసారి అది చీమబట్టిన ఒక పేషెంట్లను కూడా మనం చూస్తున్నాం. అందుకని ఏంటంటే, మీరు పట్టీలు వేస్తే వేసారు, కానీ దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ వాడుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. దాంట్లో హోమియో మెడిసిన్స్ రెండు చెప్తా. మీరు మంప్స్కు మన రూబెల్లా ఇవన్నీ అంటాం కదా, ఈ రూబెల్లా చికెన్ పాక్స్ లాగా ఉంటుంది. రూబెల్లాని మన శరీరం మొత్తం రెడ్గా మారిపోతుంటుంది. ఈ రూబెల్లా మంప్స్కు మన దాంట్లో బెస్ట్ మెడిసిన్ ఉంది. మీరు ఇంటి దగ్గర కూర్చొని వేసుకోవచ్చు. బెల్లడోనా 200 అనే మెడిసిన్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఫీవర్, సడన్గా ఫీవర్ వచ్చి సడన్గా తగ్గుతూ అవర్లీ ఫీవర్ వస్తుంటే బెల్లడోనా అనేది మంచి మెడిసిన్. నీకు బయట దొరుకుతుంది, ఎక్కడ తీసుకున్నా బెల్లడోనా 200 అని చెప్పి తీసుకొని ఒక 6 pills 2 pills తెచ్చుకొని 6 pills మధ్యాహ్నం సాయంత్రం వేసుకున్నా పర్లేదు. ఎక్కువ ఫీవర్ ఉందంటే అర్ధగంటకు ఒకసారి రిపీట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని దీన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అనమాట. ఈ ఎండాకాలం వచ్చేటివి ఫుడ్ పాయిజనింగ్. మెయిన్ మనం ఏంటంటే, ఉదయం వండింది సాయంత్రము, రాత్రి వండింది ఉదయం తినే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా కొంచెం ఫర్మెంటేషన్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకు మన బాడీలో కొన్ని బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు ఆ డిఫెన్స్ మెకానిజం అనేది దాన్ని తీసుకోక వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి కూడా మనం చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువగా గమనిస్తుంటాం పెద్దవాళ్ళకన్నా. వాళ్ళు మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు తెలియకుండా తినేస్తుంటారు. అది పాడైంది తెలియదు, మంచివి అనేది పిల్లలకి తెలియదు. దాని గురించి కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే మనకు ఎండాకాలం ఎక్కువగా మనం నోటీస్ చేసేది ఏంటంటే, ఈ మేజల్స్, ఇది ఇప్పుడు చెప్పినట్టు రూబెల్లా, మంప్స్, వీటన్నిటికీ కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని బయట తిప్పకుండా ఎండకు ఇంట్లో కూర్చొని ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇటు నుంచి మనం చాలా వరకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సన్ స్ట్రోక్, బయటికి పోతే డీహైడ్రేషన్ వచ్చి సన్ స్ట్రోక్ లాగా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు సడన్గా బెడ్ మీద పడి చనిపోయే కేసులు కూడా మేము చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళం. ఇది ఏంటంటే, అప్పుడు ఈ డాక్టర్ దీని మీద మాకు అవగాహన లేదు కాబట్టి ఏంటో ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చింది అనుకునేవాళ్ళం. దానికి కూడా ఏంటంటే రీజన్ ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ డీహైడ్రేషన్తో ఎండకు పూర్వం ఏంటంటే, ఎండకు వాకింగ్ ఎక్కువ, బయట నడవడం చేయడం, ఇదంతా చేసి ఇంటికి వచ్చినంటే సడన్గా చల్లని వాటర్ తాగడం. అప్పుడు మట్టి కుండలైనా చల్లగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ చల్లటి నీళ్ళు తీసుకున్నప్పుడు కూడా సడన్గా ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి మనం సడన్గా ఈ వాటర్ తీసుకుంటే కూడా సడన్గా బాడీ కొలాప్స్ అయ్యి మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే, మీరు ఇంటికి వచ్చిన ప్రస్తుత రోజుల్లో ఫ్రిడ్జ్ వాటర్ కొందరు ఏంటంటే వస్తారంటే చల్లటి వాటర్ తాగాలంటారు, లేదా బయట కూల్ డ్రింక్ తాగాలంటారు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోంచి కొంచెం చల్లవి తాగాలంటే పక్కన పెట్టుకొని నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు తాగండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే సడన్గా మనం ఐస్ వాటర్ లాగా కొంతమంది మా కళ్ళ ముందే చూస్తుంటాం. నేను చెప్పినా కానీ బాగా చెప్పిన డాక్టర్ గారు ఏం కాదులేండి అంటారు, లైట్గా తీసుకుంటారు అనమాట. అదంతా మనం జరిగిన తర్వాత మనం దాని గురించి బాధపడాల్సి వస్తుంది. ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.